ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును కనగా కనానీయులకును, ఫిత్తీయులకును, అమరీయులకును, ఫెరిజ్జీయులకును, హివ్వీయులకును, యెబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం ఇలాగున సెలవిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. దేవాది దేవుడు దైవజనుడైన మోషేతో తన ప్రజలను ఉద్దేశించి మాటలు చెబుతూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలులు 400 సంవత్సరాలు పైబడి బానిసత్వంతో మగ్గుతున్న ప్రజలు ఫరో చేతిలో బందీలుగా మార్చబడి ఫరో యొక్క ఆధీనంలో ఉంటూ వెట్టి చాకిరీలు చేస్తూ ఒక భయంకరమైన శాపాన్ని, భయంకరమైనటువంటి ఆవేదనను అనుభవిస్తున్న తన ప్రజలను ఉద్దేశించి దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. మోషేతో అంటాడు, మోషే, నా ప్రజలైన ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు పెడుతున్నటువంటి మొరను నేను విన్నాను. వారు అనుభవిస్తున్న బాధను, వారి విరోధులు వారిని బాధపరుస్తున్న ఆ స్థితిని నేను నిదానించి చూశాను. పనులన్నిటిలోనూ తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నవన్నాడు. ఐగుప్తీయులు ఇజ్రాయేలీలను ఎంతో శ్రమ పెట్టారు. వారు ఇజ్రాయేలు చేస్తున్న పనులన్నిటిలోనూ వారు కష్టపెడుతూ వచ్చారు, బాధ పెడుతూ వచ్చారు. వారి ప్రాణాలను దుఃఖపరుస్తూ వచ్చారు, వారి ప్రాణాలను ఆయాసపరుస్తూ వచ్చారు. నెమ్మది, విశ్రాంతి, సంతోషం, ఆనందం వారి జీవితాలకు కరువైపోయింది. కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చుకొని బ్రతుకును కొనసాగిస్తూ ఉన్నారు ఇజ్రాయేలీలు. ఒక భయంకరమైన శాపం ఐగుప్తు దేశంలో అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ బాధలు తాళలేక, శత్రువు పెట్టే ఇబ్బంది పడలేక, శత్రువు పెడుతున్నటువంటి భారమైన పనులు వారు చేయలేక ఆకాశమందున దేవునికి మొరపెట్టారు. ఆకాశమందున దేవుడు వారి మొరను విని దైవజనుడైన మోషేను ఏర్పరచుకొని ఆయనతో అంటాడు, నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చాను. వారిని ఐగుప్తులో నేను విడిపిస్తాను. శాపము నుండి, పాపము నుండి, వారి బంధకాల్లో నుంచి నేను విడిపిస్తాను. వారిని తోడుకొని వెళ్ళుము నేను చూపించే దేశానికని మోషేతో సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. మీరు గమనించండి, పనులన్నిటిలోనూ తమను కష్టపెట్టు వారిని బట్టి వారు మొరపెట్టారట. ఎవరైతే తమను బాధ పెడుతున్నారో, ఎవరైతే తమను దుఃఖ పెడుతున్నారో, ఎవరైతే వారి ప్రాణాలు విసిగిపోయేటట్లుగా చేస్తున్నారో వారిని బట్టి ప్రార్థన ఆలకించే దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న నీవు ఏ చోట ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఇంటిలో ఉన్నా, బయట ఉన్నా, సమాజంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, ఏ చోట నీవు ఉన్నా, ఒకవేళ ఆఫీసులో ఉన్నా, పనిలో ఉన్నా, వ్యాపారం రంగంలో ఉన్నా, ఏ చోట నీవు ఉన్నా, సంఘంలో ఉన్నా, ఏ చోట నీవున్నా, నిన్ను దుఃఖపెట్టేవారు, బాధ పెట్టేవారు, నీ మనసును గాయపరిచేవారు, నిన్ను వేధించేవారు ఉంటారు. నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే దుఃఖ పెడుతున్నారో, ఎవరైతే నీ మనసును గాయపరుస్తున్నారో, ఎవరైతే నీ ప్రాణం విసిగిపోయేటట్లుగా చేస్తున్నారో వారిని బట్టి నీవు దేవునికి మొరపెడితే నిశ్చయముగా నీవు ఆరాధన చేస్తున్న దేవుడు వారి వశంలో నుండి నిన్ను విడిపించి నీకు సమాధానమును, నెమ్మదిని నా ప్రభు నీకు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చూడండి, చాలామంది
ఎదుటివారు పెట్టే బాధలు భరించలేక, ఎదుటివారు పెట్టే ఆ వేదనలు భరించలేక ఈ రోజున చాలామంది ప్రాణాలు విసుగొచ్చేసి మరణిస్తూ ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఎవరైతే బాధిస్తున్నారో, ఎవరైతే దుఃఖపెడుతున్నారో, మీ ప్రాణాలు విసిగిపోయేటట్లు చేస్తున్నారో, మీరు ప్రాణాలు విసిగిపోయి మీ జీవితాన్ని ముగించడానికి ప్రయత్నం చేయొద్దు. మీ మీ దుఃఖానికి, మీ కన్నీళ్లకు, మీ బాధకు ఎవరు కారకులో వారిని బట్టి నీవు దేవునికి మొరపెట్టగలిగితే నా దేవుడు నిశ్చయముగా వారి వశంలో నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఫిలిస్తీయుల దేశంలో ఉంటూ, పరవాసిగా ఉంటూ, ఆ దేశంలో కాపురం చేస్తూ, ఆ దేశంలోనే పొలాన్ని సంపాదించి పంటను వేశాడండి. నూరంతల ఫలం పొందాడు. ఇది చూసిన ఆ దేశస్తులు అసూయపడ్డారు. అతన్ని ఏ విధంగానైనా, ఎక్కడో పరాయి దేశం నుండి వచ్చినటువంటి వ్యక్తి, పరాయి ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తి మన దేశంలో అడుగుపెట్టి మన దేశంలో మనందరికంటే గొప్పవాడుగా మారిపోయాడు, మనందరికంటే మించిపోయాడు, మనకు అందరికంటే ఉన్నతంగా ఉంటున్నాడు అతడు. కాబట్టి ఏ విధము చేతనైనా అభివృద్ధి పొందితే మనమే అభివృద్ధి పొందాలి, మన పంటలే బాగా పండాలి, మనమే దీవించబడాలి, పరదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి దీవించబడకూడదు అని చెప్పేసి వారు ఇస్సాకు మీద అసూయపడ్డారట. మీరు గమనించాలి, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాం తవ్వించిన బావులన్నింటినీ పూర్తి చేశారు అప్పుడు ఫిలిస్తీయులు. వాటిని మరలా తిరిగి ఇస్సాకు వాటిని త్రవ్విస్తూ ఉంటే ఫిలిస్తీయులు వచ్చి అడ్డగించి, ఇది మాది, ఈ నీరు మాది. వారు ఇస్సాకు చేసే ప్రతి పనిలో అడ్డు తగులుతూ బాధపరుస్తూ ఉన్నారు. ప్రయాసపడి కష్టపడి పూడ్చబడిన బావులన్నిటినీ త్రవ్వుతూ కష్టపడుతూ నీళ్లు వచ్చాయని సంతోషిస్తుండగానే ఫిలిస్తీయులు వచ్చి, శత్రువులు వచ్చి, విరోధులు వచ్చి, ఈ నీరు మాది, ఎక్కడ నువ్వు పరాయి దేశం నుంచి వచ్చావు, ఇది మాది, మా దేశానికి చెందినది ఈ బావి, ఇది మాదే, మేమే అనుభవించడానికి హక్కుదారులం అని చెప్పేసి ఇస్సాకును బాధపరుస్తూ వచ్చారు. మీరు గమనించాలి, ఇస్సాకు ఎక్కడ బావులు తవ్వినా అక్కడ ఫిలిస్తీయులు అతన్ని అడ్డుపడుతూ, బాధపరుస్తూ, దుఃఖపరుస్తూ, అతన్ని వేధిస్తూ, అతడు ప్రాణం విసిగిపోయే కావటానికి కారకులయ్యారు ఫిలిస్తీయులు. మీరు గమనించాలి, మనం ఆదికాండం 26వ అధ్యాయంలో చదివితే ఆ మాటలుంటాయి. కానీ ఇస్సాకు చేసిన పని ఏంటో తెలుసా? వారితో జగడమాడక, వారితో కయ్యాలు ఆడక, వారితో గొడవ పడక, ఎప్పుడైతే ఇది మాది అన్నారో అక్కడి నుంచి మరొక చోటుకి వెళ్ళడం ప్రారంభించాడు. అక్కడ త్రవ్విన తర్వాత అది మాది అన్నారు. అలా ప్రతి చోట గొడవ పడకుండా అలా వెళుతూ ఉన్నప్పుడు బెయేర్షెబాకు వచ్చాడు. అక్కడ త్రవ్వాడు. దేవుడు మంచి జలాలు కలిగిన ఓటలను దేవుడు దయచేశాడు. మీరు గమనించాలి, ఇతడు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా ఇస్సాకు ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. ఇస్సాకు తవ్విన బావులన్నిటినీ జలాలు కలిగి నీటిలో పడుతూనే ఉన్నాయి, ఊరుతూనే ఉన్నాయి. ఆ దశలో శత్రువులకు అవమానం కలిగింది, సిగ్గు కలిగింది. మీరు గమనించాలి, తర్వాత జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఎవరైతే అతను దుఃఖపెట్టారో, ఎవరైతే అతను బాధ పెట్టారో, ఎవరైతే అతన్ని తృణీకరించారో, ఎవరైతే అతని మనసును గాయపరిచారో వారే తిరిగి వచ్చి, దేవుడు నిశ్చయంగా నీకు తోడై ఉన్నాడని చూసావే ఇస్సాకు, నీతో ఒక సమాధానం నిబంధన నీతో చేసుకోవడానికి మేము వచ్చామని ఇస్సాకు దగ్గరకు వచ్చి శాంతి నిబంధన చేశారు. ప్రైజ్ ది లార్డ్. దీనికి అంతటి కారణం ఏంటంటే ఇస్సాకు తనను బాధించే వారిని, దుఃఖపెట్టే వారిని బట్టి ఏమాత్రం కృంగిపోక, ఏమాత్రం వారితో జగడమాడక, ఏమాత్రం గొడవ పడక, అన్నిటినీ చూస్తున్న దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. అందుకే అప్పుడు దేవుడు అంటాడు ఇస్సాకుతో రాత్రి ప్రత్యక్షమై, ఇస్సాకును భయపడవద్దు, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
నువ్వు ఈ దినాన నువ్వు చేసే కార్యాలలో, నువ్వు చేస్తున్న పనులన్నిటిలోనూ శత్రువులు, విరోధులు నీకు ఎదురవుతూ నువ్వు చేసే కార్యములు అన్నిటిలోనూ అడ్డుపడుతూ ఉండవచ్చు. నీవు ఎదగటం చూసి ఓర్వలేకపోవచ్చు. నీవు అభివృద్ధి పొందుతుంటే సంతోషించలేకపోవచ్చు, అసూయపడవచ్చు, నీకు హాని తలపెట్టవచ్చు, నీకు విరోధంగా లేనిది ఉన్నట్టుగా కల్పించవచ్చు. అయినా నువ్వు మౌనంగా దేవునికి నువ్వు అప్పగించుకొని, ఎవరైనా బాధపరుస్తున్నారో వారిని దేవుని చేతికి అప్పగించి నువ్వు మొరపెట్టగలిగితే నిస్సయ్యముగా దేవుడు వారి మధ్యలో నిన్ను ఘనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బాధించిన వారి సంతతి, నిన్ను బాధించిన వారు, నిన్ను తృణీకరించిన వారు నీ పాదముల దగ్గరకు వచ్చేటట్లుగా నా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యంలో రాయబడింది కదా, పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారి మొరను నేను విన్నాను. మిమ్మల్ని ఎవరు కష్టపెడుతున్నారో, ఎవరు బాధ పెడుతున్నారో వారిని దేవుని చేతికి అప్పగించండి. మీరు గమనించాలి, ఏ వ్యక్తినైతే దేవునికి అప్పగిస్తామో అప్పగించిన వారి జీవితంలో రెండే కార్యాలు జరుగుతాయి. ఒకటి, అతడు మారు మనసు పొంది రక్షణ పొందటమా, లేక పైకి పోవటమా. ఆ రెండే జరుగుతాయి. ఒక వ్యక్తిని దేవుని చేతికి నువ్వు అప్పగించగలిగితే దేవుడు చేసే కార్యాలు రెండు, అతడు రక్షణ పొందటమా లేక పైకి పోవటం. బైబిల్లో అలాగా భక్తులు అప్పగించి వారి విజయాన్ని, శాంతిని, సమాధానం, నెమ్మదిని పొందినట్లుగా వాక్యం సెలవిస్తుంది. కనుక మీ జీవితాల్లో మీరు చేసే ప్రతి కార్యంలో మీకు కష్టాన్ని, నష్టాన్ని, బాధని వారు కలగజేస్తూ ఉండవచ్చు. మీరు అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. మీరు దేవునికి అప్పగించండి. రాజులను సైతం దేవుడు నీ వైపును తిప్పగలిగే దేవుడు ఆయన. అధికారులను సైతం నీ వైపునకు మళ్లించగలిగిన దేవుడు, నీ పక్షముగా ఉండేటట్లుగా చేయగలిగిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు గమనించండి, బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. దేవుని చేతికి అప్పగించిన వ్యక్తుల్ని దేవుడు దర్శిస్తాడు. వారి మరణాన్ని కోరుకునే దేవుడు కాదు, కానీ వారు రక్షణ పొంది వారు మనిషిగా బ్రతకాలి, నీతి న్యాయములు కలిగి బ్రతకాలని కోరుకునే దేవుడు. సౌలును చూడండి, కొత్త నిబంధనలో సౌలు సంఘాన్ని హింసిస్తూ వచ్చాడు, బాధ పెడుతూ వచ్చాడు, దుఃఖ పెడుతూ వచ్చాడు. జరిగిన కార్యం ఏంటి తెలుసా? ఏ సంఘాన్ని అయితే బాధ పెడుతున్నాడో, ఏ సంఘాన్ని అయితే దుఃఖ పెడుతున్నాడో అదే వ్యక్తిని దేవుడు దర్శించి అతన్ని రక్షించి దేవుని సంఘాన్ని కట్టే వ్యక్తిగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సంఘము సౌలును దేవునికి అప్పగించింది, దేవుని చేతిలో పెట్టింది. దేవుని చేతిలో పడడం ఎంత భయంకరమని వాక్యం చెప్తుంది. మీరు గమనించాలి, యేసయ్య చేతికి సౌలును సంఘం అప్పగించింది. దేవుని ప్రజలకు విరోధంగా క్రియ చేస్తున్న సౌలును దేవుడు దర్శించి అతన్ని సౌలుగా ఉన్న వ్యక్తిని పౌలుగా మార్చాడు. ఒక మతోన్మాదిని దేవుడు మార్చి అతనికి ఆయనకు సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నీవు అప్పగించగలిగితే, ఒకటి, రక్షింపబడతాడు, లేదంటే పైకి పోతాడు. హామాను మనం బైబిల్లో చూస్తాం. దేవుని ప్రజలకు, ఎస్తేరు గ్రంథంలో దేవుని ప్రజలకు హాని తలపెట్టాడు. ఇజ్రాయెల్ అందరి, యూదా ప్రజలందరినీ నాశనం చేయాలనుకున్నాడు. మొర్దెకై కొరకు ఒక ఉరి కంబాన్ని, ఉరి కొయ్యను స్థాపించాడు. మీరు గమనించాలి, వీరందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు యూదా ప్రజలందరూ జరిగిన కార్యం ఏంటి తెలుసా? ఏ కొయ్య మీద మొర్దెకైని ఉరి తీయాలని హామాను ప్రయత్నించాడో అదే ఉరి కొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. ఇది ఎంత భయంకరం చూడండి. తాను తవ్విన గుంతలో తానే పడిపోయాడు. ఎవరి కొరకు హామాను ఉరి కొయ్యను సిద్ధపరిచాడో అదే ఉరి కొయ్య మీద హామానే ఉరి తీయబడ్డాడు. దేవుని ప్రజల్ని ఎంత దుఃఖపెట్టాడో ఒకసారి చూడండి, మనం గ్రంథంలో చదివితే తెలుస్తుంది. ఒక గొప్ప అధికారి, ఒక దేశానికి అధికారి కావచ్చు,
ఆ అధికారి దేవుని ప్రజలకు విరోధంగా తలంచిన ఆ కార్యాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? త్రిప్పి కొట్టి దేవుని ప్రజలకు హాని తలపెట్టిన ఆ వ్యక్తి యొక్క వంశాన్ని, దేవుని ప్రజలకు విరోధంగా లేచిన ప్రజలందరినీ హతము చేయాలని ఒక జీవో అధికారుల ద్వారా వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. దేవుని ప్రజల కొరకు అధికారులను సైతం దేవుని ప్రజల పక్షంగా మార్చగలిగిన దేవుడు యేసయ్య. నీవు దేవునికి అప్పగించగలిగితే నా దేవుడు నిశ్చయముగా నీ పట్ల కార్యాలు చేస్తాడు. నీ దుఃఖము, నీ బాధను తొలగించి నీకు సమాధానం, నెమ్మదిని, సంతోషాన్ని నా ప్రభు నీకు దయచేస్తాడు. దేవుడు ఆ విధంగా కార్యం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి, నమ్మదైన దేవుడా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన మాటలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన అలగించు దేవుడా, మీకు స్తోత్రాలు. నాయనా, ఈ దినమున మీరు మమ్మల్ని ప్రేమించి మాట్లాడారు. విన్న వాటిని చదువుకున్న మాటలను, ధ్యానించిన మాటలు మా మనసులో స్థిరపరచండి. మా పితరులను, ఇజ్రాయేలును కష్టపెట్టిన వారిని అందరినీ మీరు నాయనా వారి చేతిలో నుంచి, వారి వశంలో నుంచి మీరు విడిపించి నీ ప్రజలకు శాంతి, సమాధానం మీరు దయచేశారు. అదేవిధంగా నీ ప్రజలకు కూడా వారు ఏ బాధల్లో, ఏ దుఃఖాల్లో నీ ప్రజలు ఉన్నారో, ఎవరైతే తమను కష్టపెడుతున్నారో, బాధ పెడుతున్నారో, వేధిస్తున్నారో, వారి చేతిలో నుంచి విడిపించి సమాధాన, నెమ్మదిని, సంతోషాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.